అదే రవితేజ కొడుకు త్రివిక్రమ్ కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. ఎవరి దగ్గర? ప్రభాస్ మూవీకి. సరే, స్పిరిట్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇద్దరు జాయిన్ అయ్యారు. ఆ సినిమా బడ్జెట్ ఎట్లేదన్న ఒక 200 కోట్లు 300 కోట్లు ఉండదు, అవును కదా? సరే, ఏదో ఒకటి పెద్ద సినిమా జాయిన్ అయ్యారు. అందరి బాధ ఏంటంటే నా బాధ కూడా అదే. అదే మాలాంటి వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వండి. నేను పోయి అడిగినా, నేను నిజంగా పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ అందరూ అడిగినా, నీ స్కిల్ లేదు, క్వాలిఫై లేదు, ఇంగ్లీష్ రాదు, టైపింగ్ రాదు, అవన్నీ నేర్చుకుంటారా ఇస్తామన్నారు. ఇస్తారు, ఎవరో కూడా గ్యారెంటీ లే. సరే, అది తీస్తే కష్టపడితే ఇస్తారేమో. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్సులు అయితే మాక్సిమం ఇస్తారు. అదే వాళ్ళు ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మూవీ అబ్జర్వేషన్ అనమాట. వాళ్ళు ఎందుకు అయ్యారని అడగట్లేదు తమ్ముడు. సో వాళ్ళకి ఛాన్స్ లేకుండా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా కష్టపడే వాళ్ళకి. అది కరెక్టే, నెపోటిజం. సినిమా డైలాగ్ వస్తుంది భయ గుర్తు. ఏంట్రా మన దేశం ఇలా ఏడ్చింది? ఎక్కడికి వెళ్ళిన రికమెండేషన్, డొనేషన్, డామినేషన్, ఇన్ఫ్లుయెన్స్, లంచం అంటాం. కష్టపడి నాలాంటి పేదల పిల్లలు ఏం పీకాలి చెప్పండి? ఏం పీకాలి? ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు ఏం పీకాలి? కష్టపడి ఐఏఎస్ అయినోడు ఏం పీకాలి? ఐబొమ్మ రవి లాగా ఒక్కడే దూసుకెళ్ళి నరికినోడు ఏం పీకాలి? కాబట్టి ఏంటంటే కష్టపడే పని చేసే వాళ్ళకైతే దయచేసి ఇవ్వండి. సినిమా యాక్టర్ కొడుకులు ఏంటంటే వాళ్ళకి ఎట్లేదన్నా వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ హీరోలుగా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉండి చేయించా ఈజీగా, అదే పెద్ద మ్యాటర్ కదా. కానీ ఏంటంటే సినిమా హీరోలు కొడుకులు కాబట్టి ఇంకా ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సినిమా డైరెక్టర్లుగా, హీరోలుగా అన్నీ ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళు అవ్వాలంటే కూడా తన ఇంట్రెస్ట్ పెడితే అవుతుంది. అట్టని వాళ్ళు ఎవరు డబ్బులు ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయినా మీరు బాధపడాల్సిన పనిలే. మన వాళ్ళు కూడా అవుతుంది, కానీ దాని మీద ధ్యాస చేయాలా, కష్టపడాలా. అప్పుడు ఏంటంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కానీ మనం ఏం చేయకుండా వాళ్ళకి వస్తేనే మాకు రావట్లేదు అంటే అది కరెక్ట్ కాదు. మనం కూడా కష్టపడి చేయాలా. సైలెంట్గా ఉందాం, సైలెంట్గా ఉండి వాళ్ళ దగ్గర కాళ్ళు ఏళ్ళు పడి చేయాలా. చేసిన తర్వాత మనకు ఒక అంటారు ఛాన్స్ వస్తుంది, అప్పుడు కొట్టాల్సిన తప్ప మనం ఏం చేయలేక. ఇంకా అంత మించి నువ్వు డైరెక్ట్గా పెద్ద కొడుకు కానీ వీళ్ళే డెవలప్ అయ్యారంటే దాంట్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ అవుతారు, కష్టపడితే ఎవరన్నా అవుతారు. ఇప్పుడు రాజమౌళి గారు వాళ్ళ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు, అదే ఏందంటారు, అదే రైటరు కొన్ని సినిమాలు డైరెక్షన్ కూడా చేశారని ఏదో అన్నారు కదా. సరే, ఏదో ఒకటే. కాబట్టి ఏంటంటే అతను కూడా అయ్యాడు. అతనికి ఎలా అయ్యాడు? రాజమౌళి గారు కష్టపడ్డాడు, కష్టపడి పది శ్రమించాడు కాబట్టి అయ్యాడు. అదేవిధంగా మనం కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేస్తే అవుతుంది. కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది ఈ ఒక్కటైతే నాకు. ఎందుకంటే ఈ ఒక్కటి మాత్రం వాళ్ళకి ఇవ్వకూడదే, మాకు ఇవ్వాలన్నా కరెక్ట్ కాదు. ఈ ఒక్కటి మాత్రం కష్టపడితే అవుతాం అనిపిస్తుంది. సూపర్ గా ఉంది అసలు. మామూలుగా లేదు. అకౌంట్ టీజర్ కానీ, సాంగ్స్ కానీ, మన నందమూరి తమన్ బాబు ఇచ్చిన మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. అసలు పిచ్చెక్కిపోతుంది. ఆల్రెడీ బోయపాటి మన బాలయ్య బాబు కాంబినేషన్ లో హ్యాట్రిక్ అయిపోయింది. మరో హ్యాట్రిక్ కు తెరదీయబోతున్నారు. మామూలుగా లేవు. మన హైందవ ధర్మం కోసం బీభత్సంగా డైలాగులు రాసి మరో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న బోయపాటి అండ్ మా బాలయ్య బాబుకు శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నా. మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమన్ బాబు ఎక్సలెంట్ ఇచ్చాడు. తాండవం మొదలంటావా? మామూలుగా లేదు. తాండవం ఇక శివ తాండవం ఆడినట్టే. అగోరిగా బాలయ్య బాబు మామూలుగా ఇయ్యలే. త్రిశూలం తోటి ఆ ఫైట్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఎక్సలెంట్, మామూలు మైండ్ బ్లూయింగ్. అసలు బాలయ్య బాబు ఆ తమన్ బాబు మ్యూజిక్ ఏం దాగి కొట్టిండో గానీ అసలు దిమాగ్ అంతా ఖరాబ్ అయిపోయింది. కొంతమంది బాలేదు అంటున్నారు కదా, దానికి ఏమంటావు? ట్రైలర్ బాలేదు, విఎఫ్ఎక్స్ పూరా ఎవరి ఇష్టం వారదన్న. మా బాలయ్య బాబుది మాకు నచ్చింది భయ్య. ఆ బాలయ్య బాబు అందరికి నచ్చాలని రూల్ లేదు కదా. మాకైతే పండుగ అకౌంట్ 2 తోటి మాకు ఫుల్ పండుగ. కొరియోగ్రాఫర్ నాకు ఆయన పేరు తెలియదు, ఎవరు చేశారు అన్న. బాక్స్ ఆఫీసు బద్దలు కాబోతుంది అన్న, పిచ్చెక్కిపోతుంది, మైండ్ బ్లోయింగ్. మా బాలయ్య బాబు తమన్ బాబు అయితే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ అన్న. అసలు బాక్స్ ఆఫీసు త్వరలో చెప్తావు. బాలయ్య బాబు చేతిలో శూలం తీసుకొని పొడిచి పారేస్తాం ఎవరన్నా అఖండ ట్రైలర్ బాగలేదంటే. మా కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ. జై బాలయ్య. సూపర్ ఉంది. ఆ ముగ్గురు హీరోయిన్స్ తోటి తీసిన రొమాన్స్ సాంగ్ సూపర్ ఉంది. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. మా పాన్ ఇండియా స్టార్ కదా ప్రభాస్ బాయ్, సూపర్ ఎక్సలెంట్. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ హెయిర్ స్టైల్ చూసే నేను ఇది పెంచుకొచ్చిన. సూపర్, మైండ్ బ్లోయింగ్. ఎక్సలెంట్ అన్న.
మ్యూజిక్ అయితే ఎక్సలెంట్. బాగలే అన్న వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నమస్తే అన్న. నమస్తే. సో మొన్న రాజసాబ్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మారుతి గారు ఒక మాట అన్నారు, డైరెక్టర్ గారు. ఎట్లా అంటే మేము అందరు డైరెక్టర్ లెక్క తుణులు కొట్టుకోవడం కానీ కాళ్ళ దగ్గర వేసుకోవడం కానీ ఇట్లా చేయము, ప్రభాస్ కట్అవుట్ ని నమ్ముకుంటాం, సినిమా పక్కా హిట్ అని చెప్పేసి. సో ఇప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరు కూడా మీరు మమ్మల్ని అన్నారు ఇండైరెక్ట్ గా అని చెప్పేసి ఫైర్ అవుతున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఈ మారుతి గారు ఆయన డైరెక్టర్ కదా, రివ్యూవర్ కాదు కదా. ఆ, ఏదో మిస్ అయినట్టున్నాడు. రివ్యూవర్ లాగా ఆయా ప్రభాస్ డైలాగ్ తీసుకొచ్చి ఇక్కడ కూడా ఎందుకు, ఆయన కొత్త డైలాగ్ సృష్టించవచ్చు కదా. కటౌట్ చూసి నమ్మేల్ డూడ్ అనే డైలాగ్ ఆల్రెడీ ఉన్న డైలాగ్ కదా. మారుతి గారు ఇక్కడ పట్టుకొచ్చి పాడడానికి ఎందుకు? ఆయన రివ్యూవరా, డైరెక్టర్ కదా, కొత్త డైలాగ్ వాడవచ్చు కదా. కొన్ని అదే బాలకృష్ణ డైలాగ్ తొడలు కొట్టడు మాకే తెలుసు అని ఆ డైలాగ్ ఇక్కడ ఎందుకు వాడడం అంటే పబ్లిక్ రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టడం వల్ల పబ్లిక్ సిటీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఏంది, డైరెక్టర్ ఈ సినిమా పబ్లిక్ లోకి వెళ్ళాలంటే పబ్లిక్ సిటీ కావాలి. ఏదో ఒకటి అంటే కదా, న్యూసెన్స్ అయితే న్యూస్ వస్తుంది. అంటే ఏదో ఒక రకంగా కాంట్రవర్సీలు మాట్లాడి పబ్లిసిటీ, అంటే ప్రభాస్ గారికి పబ్లిసిటీ అవసరం లేదని అంటున్నారు. అందుకే ఆయన డైలాగ్ నే పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు వేరే డైలాగ్ తీసుకురాకుండా కొత్త డైలాగ్, ఇప్పుడు సినిమాలో ఉంది కదా కొత్త డైలాగ్ ఏదైనా పెట్టవచ్చు కదా. మరి మారుతి గారు కటౌట్ చూసి కొన్ని నమ్మొద్దు డూడ్ అనేది మళ్ళీ ప్రభాస్ డైలాగ్ తీసుకొచ్చి ప్రభాస్ సినిమాకే అడ్వర్టైజ్మెంట్ అవసరమా? అలాంటి చిన్న చిన్న వాడకపోతే బాగుంటది, సినిమా హిట్ అవ్వాలి. మారుతి గారు ఏ ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఆయన కూడా ఒక చిన్న స్టేజ్ నుంచి వచ్చిండు కాబట్టి మేము ఇట్లా ముందే గొప్పలు చెప్పుకోవడం ఇట్లాంటివి చేయము, ప్రభాస్ గారి కట్అవుట్ ఉంది కాబట్టి మేము ఆయన మీదే నమ్మకం పెట్టుకుంటాం అని చెప్పేసి ఆ విధంగా అన్నారు. మరి ఆ డైలాగ్ కూడా వాడకపోతే బ్యాడ్ గా అర్థం చేసుకో. అవును, ఆ డైలాగ్ కూడా వాడకుండా సింపుల్ గా చెప్పొచ్చుగా. ప్రభాస్ అంటే అభిమానం మాకు, అలా చెప్పి కొంచెం సినిమా స్టోరీ కొంతవరకు ఆ చెప్పే విధానం చెప్పేసేసి మంచిగా పబ్లిక్ ని ఎంటర్టైన్మెంట్ చేసి లేకపోతే ఉత్సాహపరిచి అలా చెప్తే సరిపోయేది. ఎందుకు కటౌట్ చూసి కొన్ని నమ్మేది? మరి కటౌట్ పెట్టి డైరెక్ట్ వెళ్ళిపో, సినిమా రిలీజ్ చేయి. నువ్వు ఎందుకు వచ్చి పబ్లిసిటీ చేస్తున్నావు? ఆడియో లాంచ్ లో ఇలాంటి అన్ని వస్తున్నావు కదా. కటౌటే చూసి నమ్మాలి కదా. మరి ప్రభాస్ కటౌట్ చూసి ఎట్లయినా ఫాలోవర్స్ ఉంటారు, పబ్లిక్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, ఆటోమేటిక్ సినిమా హిట్ అవుతుంది. సినిమాకి ఏం డోకుండా కొన్ని కాంట్రవర్సీ చేసుకోవడం వల్ల నీ టీఆర్పీ పడిపోతుంది, నీ సినిమాకే ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఖచ్చితంగా ఆయన ఎవరో ఒకరిని టార్గెట్ చేయడానికి ఈ విధంగా మాట్లాడారు అనుకోవచ్చా? అట్లా ఏముండదు, ఫ్లోలో వచ్చి ఉంటది. యాక్చువల్ అయితే ఇది కార్నర్ చేయాలనుకుంటే అది సరిపోదు. ఫిలిం ఇండస్ట్రీ మనం చెప్పుకోవడానికి ఏంటంటే బయట చూసుకోవడానికి అందరూ తన్నుకుంటారు భయ్య, లోపల పోయి హలాయి బలే అంటారు. మొన్న చూసినాక సజ్జనార్ పక్కన ఓడి కూర్చున్నాడు, ఒక మామూలు వ్యక్తి వెళ్ళి కూర్చున్నాడా, చిరంజీవితో పాటు ఆ లాస్ట్ హీరో వరకు అందరూ కూర్చున్నారు, నాగార్జున, చిరంజీవి, సో అండ్ సో పర్సన్స్. వీళ్ళందరూ మళ్ళీ పోయి ఏముంది ఆ పబ్బుల్లో రిసార్ట్ లో వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళే, మనం ఏంది ఇక్కడ కొట్లాడుకోవాలి. ఈవెంట్ లో మారుతి గారు ఒక మాట అన్నారు, డైరెక్టర్ గారు. ఆ. సో మేము అందరు డైరెక్టర్ లాగా తుడలు కొట్టుడు హీరో లాగా కాళ్ళ దగ్గర వేసి ఇట్లా చెయ్యము, ప్రభాస్ గారి కట్అవుట్ ని నమ్ముకుంటాం అని చెప్పేసి. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇండైరెక్ట్ గా మమ్మల్ని అన్నాడు అని చెప్పేసి కట్టేరు, బాధపడ్డారు, ఏడ్చారు. నాకు కూడా చాలా బాధ వేసింది అది. కాబట్టి ఇలా అనడం కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఒక సినిమా హీరోతో పాటు ఇంకో సినిమా హీరో కూడా అభిమానులు అనమాట. ఆ సినిమా హీరోని ఏమన్నా కూడా వీళ్ళు బాధపడతారు, ఏడస్తారు, అన్నం తినడం మానేస్తారు. ఈ సినిమా హీరోని ఏమన్నా ఎండరెట్ ఎట్టంటే ఈ ఫ్యాన్స్ కూడా ఈ పక్క వాళ్ళు కూడా అన్నం తినరు, వాళ్ళు పిల్లలతో సరిగ్గా కాపురం చేయరు, ఇదనమాట. కాబట్టి అందరికి బాధే. సినిమా హీరోని ఏమనంటే అందరు బాధే అనమాట. ప్రతి ఒక్కరికి వచ్చిన బాధ ఇది. కానీ మన ఇంట్లో నాన్న మించి కూడా ఉండదు ఎవరికి బాధ, మన మీద మనకే బాధ ఉండదు. అలాంటిది అంత మనం ప్రేమిస్తాం, సినిమా హీరో ప్రేమిస్తాం మనం. కాబట్టి సినిమా హీరోని ప్రేమించాం కాబట్టి అలా అనకుండా అతను ఉంటే బాగుంది. కానీ మారుతి గారు ఉద్దేశపూర్వకంగా కాదు, ఫ్లోలో వచ్చిందని ఫ్లోలో అన్నాడు. అది కూడా సినిమా ఏంటంటే ఒక మారుతి గారు ఆయన ఫేమస్ అవడానికి అన్నాడు. ఆయన మాటలు అవన్నీ దేనికి అంటారు, ఫేమస్ అవడానికి. అంత మాత్రాన మారుతి గారి కాడ పోయి కొట్టిరు ఆరుగా వాళ్ళు కొట్టలేరుగా, వాళ్ళ వల్ల కాదు కదా. ఆయన డబ్బులు ఎక్కువ ప్రమోషన్ కోసం సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా అంటారు వాళ్ళు, ఏమైనా అనిచ్చుకుంటారు, ఏపించుకుంటారు, కుమ్మించుకుంటారు, ఏమైనా చేపించుకుంటారు. అది చూసిన జనాలు ఈ రోజున పిచ్చోడు లేడు కదా, ఎవరు ఏదైతే నమ్మం. అవన్నీ సినిమా ప్రమోషన్ కోసమే. సినిమా బాగుంటే జనం వస్తారు చూస్తారు. నీ సినిమా బాగలేకపోతే నేను చెప్పలేదు, ఎవరు రారు నీ సినిమాకి, డబ్బులు కూడా రావు. అంతేగాని మధ్యలో ఆయన ఏదో పాపం మా అన్న సినిమా పెట్టాడని ఆయన మీద తోసేసి బాగలేదు సినిమాని బాగుందని చెప్పి, బాగలేదు సినిమాని బాగుందంటారు, బాగుండే సినిమా బాగలేదని వేస్తారు. కాబట్టి ఇదంతా ఏంటంటే సినిమా ప్రమోషన్ కోసం ఓళ్ళు చేస్తారు. ఈ రోజుల్లో నమ్మేవాడు లేడు కదా, ఇవిడ అమాయకుడా పిచ్చోడు ఎవడు లేడు. మాకేమో ఆ సినిమా హీరోలు డబ్బులు ఇలా, ఎవరో కొంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎక్కడెక్కడ అందరికి ఇచ్చి ఉంటే మేమంతా గమ్ముంటాం. సినిమా హీరో డబ్బులు ఇవ్వమనండి అందరికి, గమ్ముంటాం. అంతేగాని ఎవరో ఒక ఇద్దరు ముగ్గురికి వచ్చి ఆ ఇద్దరు ముగ్గురికి ఇచ్చేసి ఒక 200 మంది 500 మంది భయపెట్టంటే అది జరగదు. అది నువ్వు అందరు డబ్బులకి గమ్ముంటాం, లేకపోతే ఐబొమ్మ రవ్యానికి సపోర్ట్ చేస్తాం అంతే. జై ఐబొమ్మ అంతే, జై ఐబొమ్మ అంతే.